హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి, గగన్ ఇద్దరు కలిసి స్టేజ్పై పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే అదంతా అపూర్వ అండ్ నక్షత్ర ఇద్దరు కలిసి వీడియో రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి శరత్ చంద్రకి పంపిస్తుంది అపూర్వ. శరత్ చంద్ర అప్పుడే ఒక ల్యాండ్ డీలింగ్ విషయంలో ఇంకెవరితోనో మాట్లాడుతూ ఉంటే వీడియో చూస్తారు. భూమి అండ్ గగన్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే శరత్ చంద్ర, అపూర్వ శరత్ చంద్రకి కాల్ చేస్తుంది. హలో బావా, నేను నిజం చెప్తే నువ్వు నమ్మలేదు. పైగా నా పైనే చేయి చేసుకున్నావు. ఇప్పుడు చూసావా బావా ఏం జరిగిందో అని. ఇంకా గగన్ భూమి డ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పేసరికి ఈరోజు భూమి ప్రాణాలు ఉండవు, భూమిని ఆ గగన్ గన్ని చంపేస్తాను అని చెప్పి ఇంకా అలా గన్ పట్టుకొని బయలుదేరుతారు శరత్ చంద్ర. బేబీ, ఇంకా భూమి చాప్టర్ క్లోజ్. ఇవాళ 2 శవాలు లేస్తున్నాయి అని చాలా క్రూయల్గా నవ్వుకుంటుంది అపూర్వ. శరత్ చంద్ర డ్యాన్స్ అకాడమీకి రీచ్ అవుతారు. భూమి, గగన్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే చంపేయాలి అని వచ్చిన శరత్ చంద్ర స్టేజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అండ్ ఆస్టోనిష్డ్గా ఫీల్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ భూమి పక్కనే ఉన్న సుధా చంద్ర గారైతే డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేటట్లయితే భూమి, గగన్ ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నప్పుడు భూమి అపూర్వ తన్ని వీడియో తీయడం గమనిస్తుంది. ఇంకా వెంటనే అలా గగన్కైతే సైగ చేస్తుంది. గగన్ కూడా చూస్తారు. ఇద్దరు వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని ముగించుకున్న తర్వాత సుధా చంద్ర గారు వీళ్ళిద్దరిని చూసి మురిసిపోతుంటే గగన్ సుధా చంద్ర గారి దగ్గరికి వచ్చి, మేడం, మీతో కలిసి భూమి నాట్యం చేయాలని ఆశపడుతుంది. తన కోరికని తీర్చండి మేడం అని అంటారు. తప్పకుండా గగన్, ఈ విషయాన్ని నేనే అడగాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా అలా స్టేజ్ పైకి వచ్చి భూమి నాట్యాన్ని చూస్తుంటే, భూమి ముఖ కవలికలను చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎన్నో ఏళ్ళ అపారమైన నాట్య కళలో ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి భూమిని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. భూమితో కలిసి స్టేజ్ని షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది అని ఇంకా అలా సుధాచంద్ర గారు అండ్ భూమి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు. అదంతా అప్పుడే వచ్చిన శరత్ చంద్ర చూస్తారు. ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయ్యేంత వరకు చూద్దామని చెప్పి అలా వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోతారు శరత్ చంద్ర. అప్పుడే కరెక్ట్గా ఇంకా ఆ ఫెసిలిటేషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే హోస్ట్ ఉంటారో వాళ్ళైతే చెప్తూ ఉంటారనమాట. ఇప్పటి వరకు మనం చూసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నిట్లో జడ్జెస్ డిసైడ్ చేసింది ఏంటి అంటే సుధా చంద్ర డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కే అవార్డ్ ఇవ్వాలి అని, సన్మానం చేయాలి అని డిసైడ్ అయ్యారు అని చెప్పేసరికి భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా భూమికైతే తన కళ్ళ ముందే సన్మానం, సత్కారం జరుగుతుంది. తన కన్న కూతుర్ని సమాజం గుర్తించి అంతలా పేరు ప్రఖ్యాతలని ఇచ్చి తన టాలెంట్ని ఎంకరేజ్ చేయడం చూసిన శరత్ చంద్ర గన్ని అలాగే చేతిలో పట్టుకొని ఉంచేస్తారు. వెంటనే అపూర్వ, ఏంటి బావా ఇంకో ఇక్కడే ఉన్నావేంటి? ఆ గగన్ గారితో కలిసి తైతక్కలాడింది, వెళ్ళు బావా వెళ్ళి చంపేశాని ఇంకా ముందుకి పంపిస్తూ ఉంటే శరత్ చంద్ర ముందుకు వెళ్తూ ఉంటాడు. భూమి, నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే, నేను ఇంత బాగా నాట్యం చేయగలిగాను అంటే దానికి కారణం మా నాన్న లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేదాన్నే కాదు. నాకు మా నాన్నే లోకం, మా నాన్నే సర్వస్వం. అమ్మ ఆశయంపై అడుగులు వేయమని మా నాన్న ప్రోత్సహించని రోజంటూ లేదు. మా నాన్నే నాకు మొదటి దైవం, మా నాన్నే నాకు అన్నీ అని పాపం భూమి ఎమోషనల్గా చెప్తుంటే అసలు మొత్తం గుర్తు చేసుకుంటాడు శరత్ చంద్ర. ఇన్ఫ్యాక్ట్ రియాలిటీ మాట్లాడుకోవాలి అంటే శరత్ చంద్ర ఎప్పుడు భూమిని నాట్యం చేయమని ఎక్కువగా ఎంకరేజే చేయలేదు. అంటే పైపైన ఎంకరేజ్ చేస్తుంటారు కానీ ఎప్పుడు ఎక్కడ కూడా నువ్వు బాగా నాట్యం చేస్తే నాకు చూడాలని ఉంది కానీ, శోభాచంద్ర పేరు నిలబెట్టాలని ఉంది కానీ ఎప్పుడు ఆయన చెప్పలేదు. ఎక్కువగా గగన్ చేసినంత ఎంకరేజ్ కూడా చేయలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ గగన్ అండ్ భూమి కలిసి స్థాపించిన అకాడమీని కూడా శరత్ చంద్ర ఎక్కువగా పట్టించుకోలేదు. కానీ భూమి మాత్రం తన ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ది క్రెడిట్ విల్ బీ గివెన్ టు ద శరత్ చంద్ర. శరత్ చంద్రకి అంత క్రెడిట్ ఇచ్చేసరికి ఇంకా శరత్ చంద్రకే సిగ్గేస్తుంది. తనకి నేనేం చేయకపోయినా, తన్ని నేను పెంచకపోయినా, తన్ని నేను ఎంత బాగా చూడకపోయినా
భూమి సొసైటీలో తనకి వచ్చిన క్రెడిట్ని అలా ఇంకా శరత్చంద్రకి ఇవ్వడం చూసి శరత్చంద్ర మనసైతే పులకించిపోతుంది. ఇంకా గన్ని అలా పడేసి భూమి దగ్గరికి వస్తారు. నాన్న నాన్న మీరు వచ్చారా అని భూమి ఇంకా అలా శరత్చంద్రని స్టేజ్ పైకి తీసుకువెళ్తుంది. నాకు వచ్చిన ప్రతి పూలమాల, నాకు చేసిన ప్రతి సత్కారం, నన్ను పొగిడిన ప్రతి పొగడ్త మా నాన్న శరత్చంద్ర గారు, ఘట్టమనేని శరత్చంద్ర గారికి మాత్రమే దక్కుతుంది. నాకు చేయాలనుకున్న సన్మానాన్ని మా నాన్నకి చెయ్యండి అని ఇంకా భూమి చెప్పడంతో భూమి చెప్పినట్లే ఇంకా వాళ్ళైతే ఎవరైతే కండక్ట్ చేస్తారో ఇదంతా వాళ్ళు ఆ జడ్జెస్ కానీ హోస్ట్ కానీ వారందరూ ఇంకా అలా శరత్చంద్రకే సన్మానం చేస్తారు. శాలువా కప్పి పూల బొకేని ఇచ్చి ఆ అవార్డ్ని భూమికి కాకుండా శరత్చంద్రకి ఇస్తారు. అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. మమ్మీ ఏంటి మమ్మీ ఇది, మన ప్లాన్ అంతా రివర్స్ అయిపోయిందేంటి అని అంటుంది. నక్షత్ర అదే చూస్తున్నాను అనేసరికి తారా కూడా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇంకా అలా భూమి వెంటనే శరత్చంద్రని వచ్చి పాపం హక్ చేసుకుంటుంది. భూమి నా బంగారు తల్లి అని భూమి ఫోర్హెడ్ పై కిస్ చేస్తారు శరత్చంద్ర. నాన్న నాన్న మీరిప్పుడు హ్యాపీ కదా నాన్న అని అంటారు. ప్రపంచంలో ఏ కన్న తండ్రికైనా కావాల్సింది తన కూతురు కళ్ళ ముందు ఎదగడం, తన అమ్మా నాన్నకి పేరు తీసుకురావడం. నువ్వు వీటిలో సక్సెస్ అయ్యావు. నిజంగా నువ్వు నా బంగారు తల్లివమ్మ అని ఇంకా అలా శరత్చంద్ర హక్ చేసుకుంటారు. పాపం అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్. ఒకవేళ నేను ఇప్పుడు దగ్గరైనా భూమికి వాళ్ళ నాన్నని దూరం చేసిన వాడిని అవుతాను. నో, అలా జరగకూడదు అని కన్నీళ్లు తుడుచుకుంటూ అలా ఇంకా స్టేజ్ దిగి కిందకి వెళ్ళిపోతాడు గగన్. వెంటనే తార గగన్ దగ్గరికి వచ్చి, గగన్ గారు అయిపోయింది కదా, ఇంకా వీళ్ళ ఫ్యామిలీ డ్రామా చూడడం అవసరమా, రండి వెళ్దాం అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి లాక్కు వెళ్ళిపోతుంది. భూమి నాన్న ఒక్క నిమిషం అని గగన్ కోసం వెతుక్కుంటూ పాపం గగన్ దగ్గరికైతే వస్తుంది. గగన్ బావా ఇదిగో బావా మన మన అకాడమీ గెలుచుకున్న అవార్డ్ అని ఇంకా చేతికి ఇస్తూ ఉంటే తార అడ్డుపడుతుంది. ఏంటి నీ కండిషన్ మర్చిపోయావా? అయినా ఇక్కడ ఏం జరుగుతుంది చూడు, నీతో పాటు 2 రోజులు ఉండమని చెప్పావు, ఉన్నారు, అయిపోయింది. ఇప్పుడు నువ్వు డివోర్స్ పేపర్స్పై సైన్ చేయాలి, చెయ్యి అని అంటారు. నేను చూడు, మాట ఇచ్చి తప్పకూడదు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని అనేసరికి ఇంకా అలా పాపం భూమి కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని అలా డివోర్స్ పేపర్స్పై సైన్ అయితే చేసేస్తుంది. అదంతా దూరం నుండి శరత్చంద్ర గమనిస్తారు. ఇంకా అపూర్వ అయితే అలా చూస్తూ ఉంటుంది. బావా అది కాదనేలోపు నోర్మొయ్ ఇన్ని రోజులు భూమి చెప్తుంటే నిజం కాదా అవునా అనే కొంచెం డౌట్ ఉండేది. నిన్నటితో 90% కన్ఫర్మ్ అయింది, ఇవాల్టితో 100% కన్ఫర్మ్ అయింది. నా భూమి తన అమ్మ శోభాచంద్ర ఆశయం వైపు అడుగులు వేస్తుంటే చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక ఇంత నీచానికి దిగజారుతావా? భూమితో నన్ను చంపించాలనుకుంటావా? చూడు, ఇకపై నీ మొహం నాకు కనబడినా ఏం చేస్తానో నాకే తెలీదు, పో అవతలకే అని చెప్పి గట్టిగా గసిరేస్తారు. ఇంకా అలా అది కాదు డాడీ, చూడు మీ అమ్మపై నాకు కోపం ఉంది, నీపై కూడా కోపం ఉండేలా చేసుకోవద్దు, వెళ్ళిపోండి ఇద్దరు అని గట్టిగా ఇంకా ఈ చిరాకించుకుంటారు. అదంతా చూసి అపూర్వ తట్టుకోలేక రూమ్లో కూర్చొని ఇంకా జుట్టంతా విరపూసుకొని నా బావ ఇప్పటి వరకు నన్ను పల్లెత్తి మాట కూడా అనలేదు, కానీ ఆ భూమి వల్ల నా బావ నాపై కోప్పడ్డాడు, నన్ను వెళ్ళిపోమని గట్టిగా తోసేశాడు, మొహం చూపించద్దు అన్నాడు. భూమి వదిలిపెట్టను, నన్ను ఇంతలా క్షోభ పెట్టిస్తున్న నిన్ను వదిలిపెట్టనే అని అపూర్వ అనుకుంటుంటే అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి వస్తారు. అపూర్వ గారు ఎక్కడున్నారబ్బా? ఓ ఇక్కడే ఉన్నారా? అయ్యో రామా, మిమ్మల్ని చూసి గుర్తుపట్టలేదండి. ఎప్పుడు పరాయి వాళ్ళ సొమ్ముపై బాగా రెడీ అయ్యి బయటికి వస్తారు కదా, మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా నవ్వొస్తుంది అపూర్వ గారు. చూడండి, ఎప్పుడైనా పాప పుణ్యాల కంటే బలమైనదేంటో తెలుసా? కర్మ. మనం ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది. మీరు భూమికి తల్లి లేకుండా చేశారు,
మహాతల్లి పుణ్యాత్మురాలైన శోభాచంద్రని బూడిదలో కాలేలా చేసి నరకం అనుభవించేలా చేసి తన్ని చంపేశారు. ఇన్ని రోజులు ఆవిడ ఆస్తిపైనే దర్జాగా తిరిగారు. కానీ ఆ దేవుడు చూసారా ఎంత మాయ చేశాడో. మీకు తెలిసే ఉంటుంది నరసింహస్వామి కథ. హిరణ్యాక్షుడు కూడా ఇలాగే నాకు ఎవరు పోటీ లేరు సాటి లేరు అని విర్రవీగుతున్నప్పుడు ఒక చిన్న పిల్లాడి రూపంలో ప్రహ్లాదుడు పుట్టి ప్రహ్లాదుడి ద్వారానే తన సంహారం జరిగేలా చేశాడు. అలానే భూమి కూడా. తను మీ కూతురంత వయసులో చాలా చిన్నది ఆ ప్రహ్లాదుల్లా. కానీ భూమి మిమ్మల్ని గడగడ వణికిస్తుంది చూడండి. భూమిని మీరేం చేయలేకపోతున్నారు చూడండి. భూమికి ఏ ప్రేమనైతే దూరం చేశారో ఈ కర్మానుసారంలో ఆ ప్రేమ మళ్ళీ శరత్చంద్రబాబు గారి ద్వారా భూమికి దక్కింది. ఏదైతే ఇన్ని రోజులు కపటి నాటకాలు ఆడారో మీ కపటి నాటకమే బయటపడి మీ పాపం పండింది. కాబట్టి ఇప్పటి నుండైనా మనిషిగా మారండి. రేపు మీ చావుని జైలుకు వెళ్ళే శిక్షని ఊహించుకుంటూ వణికిపోయి ఇప్పటికైనా తప్పులన్నీ ఒప్పుకొని శరత్చంద్రబాబు గారి కాళ్ళపై పడండి, కనీసం కనికరిస్తారేమో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్. ఇంకా అపూర్వ కోపంతో రగిలిపోతుంది. లేదో ఇలా జరగకూడదు అని చాలా ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి ఒంటరిగా ఉంటే చెర్రీ భూమి దగ్గరికి వస్తారు. భూమి, ఇది గుడ్ న్యూస్ అనాలో బ్యాడ్ న్యూస్ అనాలో అర్థం కావటం లేదు. నిన్ను మావయ్య ఒప్పుకున్నారు, నిన్ను గౌరవిస్తున్నారు. ఇది నీకు గుడ్ న్యూస్. కానీ రేపు మార్నింగే భూమి గగన్ అన్నయ్య ఆ తారలకి పెళ్లి జరుగుతుంది. ఇది బ్యాడ్ న్యూస్. నిజంగా గగన్ అన్నయ్యని నువ్వు మర్చిపోగలవా భూమి అని అడుగుతారు. నా ప్రాణం పోవాలి కానీ నేను ఎప్పటికీ గగన్ బావని మర్చిపోలేను చెర్రీ, మర్చిపోలేను అని ఇంక పాపం భూమి ఏడుస్తూ అక్కడి వెళ్ళిపోతుంది. అయ్యో, ఇప్పుడు అన్నయ్యని భూమిని ఎలా కలపాలి, అసలు ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదే అని పాపం చెర్రీ చాలా బాధపడతాడు. ఇది ఇలా ఉండగా మిడ్ నైట్ అవుతుంది. శరత్చంద్ర నిద్ర పట్టక అలా ఇంకా హాల్లోకి వచ్చేసరికి భూమి శోభాచంద్ర ఫోటో ముందు కూర్చొని విలవిలా ఏడుస్తుంది. శరత్చంద్ర అదంతా గమనిస్తారు. అమ్మా, నాకు నువ్వు నాన్న జన్మనిస్తే గగన్ బావ పునర్జన్మని ఇచ్చారు. చిన్న వయసు, పుట్టి కొన్ని గంటలే అయింది. అప్పుడు నన్ను ఏ కుక్క పిల్లలు పీక్కు తినకుండా గగన్ బావే నాకు అండగా నిలిచాడు, నాకు పునర్జన్మని ఇచ్చారు. అలాంటి గగన్ బావ ప్రేమలో నేను పడ్డాను. నేను గగన్ బావ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. కానీ అపూర్వ వల్లే మేమిద్దరం మళ్ళీ అపార్థాల వల్ల దూరం అయ్యా. ఇప్పుడు బావకి నాపై ప్రేమ ఉందని కళ్ళల్లో తెలిసిన పూరి కోసమే ఆ పెళ్ళికి ఒప్పుకుంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. బావ నాకు కావాలి. నాన్నేమో బావ దగ్గరికి వెళ్ళనివ్వరు. బావేమో తన కోసం త్యాగం చేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే బావని నేను దక్కించుకోకపోతే నా ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది. రేపు పెళ్ళైతే నా శవమే బయటపడుతుంది అని భూమి చాలా బాధపడుతూ ఏడుస్తుంటే అదంతా శరత్చంద్ర గమనిస్తారు. తన రూమ్లోకి వచ్చి నిద్ర పట్టకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. లేదు, భూమి ఎంతో మంచిది. తన కష్టాన్ని నాకు అందించింది, తన గుర్తింపుని నాకిచ్చింది. నా కోసం భూమి ఎన్నో త్యాగాలు చేసింది. అలాంటిది నేను భూమి కోసం తను కోరుకున్న వ్యక్తిని తనకి గిఫ్ట్గా ఇవ్వలేనా? గగన్ గాడు నాకు నచ్చకపోవచ్చు, వాడికి నాకు శత్రుత్వం ఉండొచ్చు. కానీ భూమి వాడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. వాడు భూమిని ప్రేమించాడో లేదో నాకు తెలీదు. కానీ నా కూతురు అడిగిన వాళ్ళని ఇవ్వడం నా బాధ్యత. భూమిని వాడిని ఒక్కటి చేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ తారాల పెళ్లి మండపం అయితే ఇంకంతా డెకరేట్ చేస్తారు. తారా ఏమో చూస్తూ ఉంటే గగన్ ఏమో సైలెంట్గా ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా గగన్ పాపం బాధపడుతూ ఉంటే ఇటువైపు ఏమో శరత్చంద్ర భూమి బయటికి వెళ్దామా అని అంటారు. అపూర్వ అదంతా గమనిస్తుంది. ఎక్కడికి నాన్న అని అడుగుతుంది. చెప్తే గాని రావా అమ్మా అని అంటారు. అబ్బే అలాంటిదేమీ లేదు, వస్తున్నాను నాన్న అని చెప్పి పాపం రెడీ అయి భూమి బయలుదేరుతుంది. కృష్ణప్రసాద్ కూడా అంతా గమనిస్తారు. ఇంకా శరత్చంద్ర స్ట్రైట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా గగన్ పెళ్లి మండపానికే
తీసుకుని వెళ్తారు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. నాన్న ఇక్కడికి తీసుకొచ్చారేంటని అడుగుతారు. ఒక్క నిమిషం అమ్మా అని భూమిని చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళి గగన్ అని పిలుస్తారు. గగన్ ఒక్కసారిగా అక్కడ శరత్చంద్రన్ భూమిని చూసి షాక్ అయిపోతారు. రేయ్, నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ద్వేషం, నువ్వంటే నాకు చిరాకు, కానీ మనస్ఫూర్తిగా నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను, దానికి నిజమైన సమాధానం చెప్పు. నువ్వు భూమిని ఇప్పుడు ప్రేమిస్తున్నావా లేదా? భూమి అంటే నీకు ఇష్టమా లేదా? కళ్ళల్లోకి చూసి చెప్పు, భూమిని చూసి చెప్పరా అని అడుగుతారు శరత్చంద్ర. ఇంక వెంటనే తార, ఏంటండి మీరు, ఏంటి న్యూసెన్స్ చేస్తున్నారు, వాళ్ళిద్దరికీ డివోర్స్ నువ్వాగమ్మా, నువ్వాగు, నేను చెప్పాలనుకుంది నన్ను చెప్పనివ్వు, నేను తర్వాత నీతో మాట్లాడతాను. చెప్పమ్మా, చెప్పు, నువ్వు నిజంగా గగన్ ఇష్టపడటం లేదా అని అడుగుతారు భూమిని. ఇంక వెంటనే గగన్, తన్ని నా నా ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాను, తనంటే నాకు చాలా ఇష్టం, కానీ భూమి జీవితంలో కేవలం మీరో నేనో మాత్రమే ఉండాలి. భూమి మిమ్మల్ని విడిచి నాతో ఉండలేదు, నన్ను విడిచి మీతో ఉండలేదు. నేను అడ్జస్ట్ అయినా మీరు అడ్జస్ట్ అవ్వరు, అందుకే ఇదంతా చేస్తున్నాను అని అంటారు గగన్. వెంటనే, చూడు, ప్రేమ అంటే వదులుకోవడం కాదు, దక్కించుకోవడం. నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే దక్కించుకోవాలి. భూమిని నువ్వు అపూర్వ వల్ల అపార్థం చేసుకున్నావు కదా అని అంటారు. అవును అని అంటాడు గగన్. అలాంటప్పుడు మీ ఇద్దరిని నేను కలుపుతాను. ఇకపై భూమిని కంటికి రెప్పలా చూసుకుంటావా? భూమిని ఇంకెప్పుడైనా బాధ పెడతావా అని అడుగుతారు. భూమి, నాన్న అని అంటుంది. చూడమ్మా భూమి, నాకు నీ సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు. నువ్వు వీడిని ఎంతగా ప్రేమిస్తున్నావో మీ అమ్మ ఫోటో ముందు బాధపడినప్పుడే నాకు అర్థమైంది. కాబట్టి నేను నిన్ను బాధ పెట్టాలి అనుకోవటం లేదు. చెప్పరా, భూమిని కంటికి రెప్పలా చూసుకుంటావా అనేసరికి శరత్చంద్రని హక్ చేసుకుంటారు గగన్. శరత్చంద్ర ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఇంక వెంటనే గగన్ చేయిని శరత్చంద్ర భూమి చేతిలో పెట్టి, మీరిద్దరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి ఇద్దరిని ఆశీర్వదిస్తారు. అదంతా చూసి తార తట్టుకోలేక చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.